బట్ ఐ థింక్ మీరు అన్నట్టుగా ఇక్కడ అంటే పరిస్థితి ఎంత అనూహ్యంగా మలుపులు తిరిగిందంటే దట్ హీ వాజ్ అరెస్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్ వాస్ బికమ్ అ వెరీ బిగ్ న్యూస్ మనకి మొత్తం అంతా కూడా. ఐ థింక్ వైల్ బీయింగ్ సెన్సిటివ్ ఇట్ ఈస్ న్యాచురల్ దట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్. లీగల్ టీమ్ ఏ చెప్తే అదే చెప్తారు. కస్తూరి గారు చెప్పారని చెప్పి నా లీగల్ టీం నాకు అన్ని కరెక్ట్ అడ్వైస్ ఏమి ఇవ్వలేదు, కొన్ని తప్పు అడ్వైస్ కూడా ఇచ్చారు కదా. బట్ హిస్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ వే. వి ఆర్ నాట్ పోలికనే లేదు, నో పుష్ప ద ఫైర్, పుష్ప ఐ మీన్ బేసికలీ నో కంపారిజన్. బట్ అగైన్ దీంట్లో దే విల్ నో ద ఇన్సైడ్ స్టోరీ కదా, దాంతో పాటు ఈస్ టేకింగ్ కేర్ బికాస్ అక్కడ ఏదో ఇన్సైడ్ స్టోరీ ఉన్నట్టే ఉంది. దిస్ ఇస్ ఆల్ దిఖావా, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ దట్ వీ డోంట్ నో. అది వీ డోంట్ నో. మళ్ళీ మీరు అనవసరంగా మీకు ఈసారి వేరే స్టేట్ పోలీసులు వస్తారు మీరు ఏమైనా చెప్పారంటే. నో, అది ఇలా చెప్తాను. దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ ఇట్ మీట్స్ ద ఐ అని ఒక థియరీ ఉంది, ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఐ ఫీల్ వెన్ ఈ సంవత్సరం అరెస్ట్ అయిన సెలబ్రిటీలు అన్ని చూస్తే చాలామంది మీరు అన్నట్టుగా మీలాంటి సెలబ్రిటీ, ఒక టాప్ స్టార్ లైక్ అల్లు అర్జున్ గారు, ఆయన ఇంకా మధ్యలో హేమ గారు, రకరకాల కేసుల్లో మెనీ పీపుల్ వర్ టేకెన్ టు కస్టడీ అండ్ ఆల్ దట్ ఫర్ బై డిఫరెంట్ సిచ్యువేషన్స్. అయ్యో ఇలాగే కంటిన్యూ అవుతే చంచలగూడలో ఫిల్మ్ సిటీ ఒక వింగ్ అక్కడ షూటింగ్ పెట్టుకోవచ్చు అంటారు. దేవుడా అలా ఉంది. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అదే ఫార్ములా అదే కార్ రేసింగ్ తాలూకు దీనిలో ఆయన ఏదో ఎఫ్ఐఆర్ ఆయన A1గా అక్యూజ్ అయి ఉన్నట్టు తెలుస్తోంది. సో కేటీఆర్ గారు మరి అక్కడ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది కూడా చంచలగూడ బికేమ్ హెడ్లైన్ ఏరియా అన్నమాట. కానీ ఒకటి అడుగుతాను కస్తూరి గారు, కేటీఆర్ గారు అగైన్ అది ఉంటుందండి పొలిటికలీ లెట్ కవిత గారికి లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. అంటే బేసికలీ యా ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్స్లో చట్ట వ్యవస్థ అండ్ లైక్ యు రైట్లీ సెడ్ అఫ్ కోర్స్ ఆల్ దీస్ జరిగిన మొత్తం నేను పాజిటివ్గా చెప్పనా తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పబ్లిక్కి. ఎవ్రీడే వీఆర్ ఫేసింగ్. అంటే పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళు అది పబ్లిక్ని అఫెక్ట్ చేయదు, వైట్ కాలర్ క్రైమ్స్ అనేది పోయి ఇప్పుడు మూలకి నార్కోటిక్స్ అలాంటివి అవుతున్నాయి. వాళ్ళందరూ అరెస్ట్ చేస్తూ కూర్చోవచ్చు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇక్కడ చూపిస్తున్న ఆ ప్రతాపం, హీరోయిజం, తొందర, స్పీడ్, జోష్. సో సేమ్ అలాగే ఎనిమీస్ ఆఫ్ సొసైటీ ఉన్నారు కదా, వాళ్ళ మీద చూపిస్తే 100% వీ విల్ బీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇప్పుడు ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని నోబడీస్ అబౌవ్ ద లా అని పాయింట్ ప్రూవ్ చేశారు. వీ హ్యావ్ టేకన్ దట్ పాయింట్. మీరు ఇలాగే గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పనిషింగ్ ద పీపుల్. గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ స్విఫ్ట్ ఇన్ పనిషింగ్ క్రిమినల్స్ ఇన్ ద స్టేట్ అని వస్తే వేరే పాయింట్ ప్రూవ్ చేయడానికి అవసరమే లేదు. అప్పుడు యునానిమస్ గా అందరూ తలొగ్గాల్సిందే తెలిసిపోతుంది. బికాజ్ ఇంకో కోరిక ఉంది. అగైన్ నేను పాలిటిక్స్ ఇప్పుడు నేను తెలంగాణ పాలిటిక్స్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఫాలోయింగ్ ఇట్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ తెలంగాణ బీజేపీ. సో నాకు చూస్తూ ఉంటే ఐఎమ్ నాట్ అన్ ఎనిమీ ఆఫ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ అ క్రిటిక్ ఆఫ్ ఎనీవన్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఆయనే ఒక హీరో, he's a star, okay, and I'm a big fan of the way he speaks. ఎప్పుడు వినీతంగా సునీతంగా మాట్లాడతారు. సూపర్ హీస్, ఓకే. బట్ ఒక్క మాట ఒక ఫిల్మ్ పర్సన్గా నాకు ఐ ఫీల్ బ్యాడ్. ఒక్క మాట అన్నారు, అది మాత్రం నాకు యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ చెప్పి తీరాలి, వేరే దారి లేదు. వీళ్ళేంటి బార్డర్లో వెళ్ళి యుద్ధం చేశారా, అన్నిట్లో బాగా ప్రాఫిట్ చేశారు కదా, పైసలు సంపాదించుకున్నారా అని ఒక మాట చెప్పారు. అంటే ఈజ్ ఈ జస్టిఫైయింగ్ ది అరెస్ట్? ఈజ్ ఈ సేయింగ్ దోషి అంటున్నారా, ఒక యాక్టర్ని దోషి అంటున్నారా, ఫిల్మ్ వాళ్ళు అందరూ దోషి అంటున్నారా? మరి బార్డర్లో వెళ్ళి ఫైట్ చేశారా అన్నారు కదా,
చేయలేదండి, మనం చేయలేదు. ఓకే, అంటే ఎంతమంది పాలిటీషియన్స్ చేశారు? అంతే కదా. ఆ? ఎంతమంది రకరకాలుగా ప్రాపర్టీస్, అసెట్స్ ఓవర్ ఇన్కమ్ అనే కేసులో రకరకాలుగా ఇక్కడే చాలా మంది ఉన్నారండి. చాలా కేసులు ఉన్నాయి, ఈడీ కేసెస్లు ఉన్నాయి. వాళ్ళందరూ అది అంతా ఎక్కడ సంపాదించారు? బార్డర్లో వెళ్ళి మమ్మల్ని కాపాడి సంపాదించిన డబ్బులు అవి. సో అది అలా తక్కువ, ఎవరిని తక్కువ చేయడం ఎందుకు? పీపుల్ ఆర్ కోఆపరేటింగ్ విత్ ద లా. అల్లు అర్జున్ గారు ఇస్ కోఆపరేటింగ్ విత్ ద లా. ఎందుకు తక్కువ చేసి? ఎస్, హీఈస్ నాట్ అబౌవ్ ద లా, బట్ హీఈస్ నాట్ అ బ్రేకర్ ఆఫ్ ద లా కదా. అవును. వెల్, ఇన్ దేర్ వే కల్పబుల్ హోమిసైడ్ అంటే మరి అంత పెద్ద అక్యూజేషన్ పెట్టినప్పుడు ఇండైరెక్ట్లీ హెస్ బ్రోకెన్ ద లా అని అంటున్నారు. కల్పబుల్ హోమిసైడ్ అంటే అనుకోకుండా అవుతుంది. యాక్చువల్లీ మోటివ్ లేని హోమిసైడ్ అన్నది ఏదో ఒక కోపంలో, ప్యాషన్లో కొట్టుకున్నాము, బాగా ఒక దెబ్బ ఇస్తే అనుకోకుండా అవతల వాళ్ళు చనిపోయారంటే అది హోమిసైడ్ అంటారండి. కల్పబుల్ హోమిసైడ్ అంటే దాంట్లో నీ బాధ్యత ఉంది, నీ వల్లే కదా ఆయన చనిపోయారు అనే ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత కూడా ఇక్కడ చాలా డిబేటబుల్, చాలా డిబేటబుల్. అది ఓకే, అది దట్ ఇస్ ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్ చేశారు. నాకేంటంటే చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పారు కదా, నోబడీ ఈస్ అబౌవ్ ద లా అని. అంటే ఇఫ్ హీ విల్ హీ డూ ద సేమ్, విల్ హీ టేక్ ద సేమ్ యాక్షన్ అగేన్స్ట్ హిస్ ఓన్ పార్టీ పీపుల్? ఇఫ్ హీ డస్ దట్, దెన్ నో క్వశ్చన్, సల్యూట్. ఇప్పుడు అక్కడే ఇప్పుడు అదేమో ఫిల్మ్ పీపుల్ని అపమానించడం, హేళన చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిస్ సిట్టింగ్ మినిస్టర్ ఏమేమో చెప్పింది, అస్సలు అపార్థాలు వేశారు. దాంట్లో ఒక్క చుణుక కూడా, కొండ సురేఖ గారు ఒక్క చుణుక కూడా దాంట్లో సత్యమే లేదండి. ఏమేమో చెప్తున్నారు, ఫుల్ మరి క్రియేటివ్ రైటింగ్ చేశారు. ఆ క్రియేటివ్ రైటింగ్ అంటే చాలా డర్టీ ఆబ్జీన్గా ఉంది. దానికి నోబడీ హస్ టేకెన్ యాక్షన్ అంటారు కదా. ఇట్ ఈస్ యాక్చువల్లీ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్. ఏం యాక్షన్ అయింది? అది కూడా క్రిమినల్ ఆఫెన్సే. ఏమైంది? చెన్నైలో కస్తూరి గారు ఏదో పాప మామూలుగా ఏదో మాటలు మాట్లాడితే కస్తూరి గారు మాత్రం 3 రోజులు వెళ్ళిపోయారు. అది అక్కడ ఇలా నేను అడిగితేనే, ఇప్పుడు ఇలా అడుగుతున్నాను కదా, వాళ్ళకి అది బాధ వేస్తుంది కదా. సో దెన్ దే మే ఫీల్ ఐ హావ్ టు బి పనిష్డ్ ఫర్ దట్. అలాంటి వెండటా పాలిటిక్స్ అనే పర్సెప్షన్ ఈ గవర్నమెంట్ మీద రాకూడదు అనేది నా ఆశ. బికాస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్. బట్ దాంట్లో ఇలాంటి సంశయాలు వస్తే తప్పకుండా ఇంకా 4 years ఉంది, ఇలాంటి క్రిటిసిజం రాకూడదు కదా. ఎందుకు? ఫిల్మ్ వాళ్ళు ఏం చేశారు తప్పు? వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే జనాలు హ్యాపీగా ట్యాక్సెస్ ఇస్తే, ట్యాక్సెస్ కట్టాలంటే స్టేట్కి మనం గ్రంబుల్ చేసుకొని కంప్లైంట్ చేసి ఇంత అయిపోయింది అని ఇస్తాము. మనకే అది మంచిది కానీ మనం ఇస్తాము. కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో వేరే టైప్లో కూడా మనం ఖర్చులు ఇస్తాము. ఇదంతా వి విల్ నాట్ అప్రిషియేట్. బట్ ఒక మూవీ ఆర్టిస్ట్కి ఎప్పుడు నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఎవరు ఇవ్వరు. చాలా సంతోషపడి మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆ డబ్బుల్ని మనం ఎందుకు కామెంట్ చేయాలి? అదే కారణం అంట. అది కారణం ఏంటదు. బట్ మీరు అన్నట్టుగా ఎవరిని స్పేర్ చేయము, మాదే పై చేయి, చట్టం అందరికీ సమానం అని చెప్పే ఒక దిశగా, ప్లస్ మీరు అన్నట్టుగా లోపల యాంగిల్స్ ఏమన్నా మనకు తెలియదు. బట్ యువర్ పాయింట్ ఇస్ వెల్ నోటెడ్. ఇది ఇంత జరిగాక కరెక్ట్, అండ్ సొల్యూషన్ షుడ్ కమ్ అప్ సో దట్ ముందు ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు మళ్ళీ. ఎందుకంటే ఒక కుటుంబం అక్కడ అల్లాడిపోయింది. అండ్ అలాగే అల్లు అర్జున్ గారికి కూడా నేను దాంట్లో ఒక నింద దేవుడికి కూడా చెప్పాలి. దేవుడికి అసలు కళ్ళు లేదు, హృదయం లేదు అని అనిపించింది ఆ రోజు. దేవుడే ఏంటి ఇది చూస్తున్నావా నువ్వు? ఎందుకు ఇలాంటి ఆయన వేసే క్యాల్కులేషన్ మాకు అర్థం కాలేదండి. ఎంతోమంది మరి నేరలు ఎంతోమంది ఉన్నారు, నేరలు చేసి చాలా చక్కగా ఉన్నారు, బ్రతుకుతున్నారు. ఏం పాపం చెయ్యని ఒక చిన్న పిల్లకి ఇంత ఘోరం, ఆ తల్లికి ఇంత ఒక దుర్మరణం ఎందుకు?
చాలా దురదృష్టకరం నిజంగా, అసలు ఇట్స్ హార్ట్ రెంచింగ్. ఎవరు తప్పు అంటే దేవుడు తప్పు అంటాను నేను కదా. ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసేవారు ఆయనే కదా, నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా. అది